హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఎగ్స్‌నేమో ఇలాగ వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్‌లో పెట్టేసినా తొందరగా అయిపోద్దండి. కుక్కర్‌లోనే పెట్టేసుకోండి. నేనేమో కళాయిలో పెట్టేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టుకొని ఇక కుక్ చేసుకుందాము. ఈలోపేమో నేను మసాలా కూడా తయారు చేసుకుంటున్నాను గుడ్ల పులుసుకి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాలు, వెల్లుల్లి, అల్లం. ఇంకా పులుసులో వేసేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. ఇంతేనండి ఇది. ఇప్పుడు ఇవేమో చూడండి, మొత్తం లోపల ఏం ముడికలేం లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. లోపల వరకు టమాటాలకైనా ఆనియన్స్కైనా అదంతా తీసేయాలి. నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పేస్ట్లా చేసుకోవాలండి. దీనికి ఈ ఎగ్ పులుసుకి మాత్రం ఇలాగా కట్ చేసిన కన్నా ఇలా మిక్సీ వేసుకుంటే మనకి ఎలా ఏంటంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. చిక్కగా కూడా ఉంటుంది. మామూలుగా ఆనియన్స్ చెక్కులా కట్ చేస్తే మనకు పులుసు అంత చిక్కగా అనిపించదు, టేస్ట్ అనిపించదండి. ఇలా చేసి చూడండి. అన్నీ మిక్సీ పట్టుకొని మంచిగా వేసుకోండి. మీకు ఇంకేమైనా ఉంటే మసాలా ఐటమ్స్ కూడా వేసుకోండి. నేను మసాలాలు ఏమి వేసుకోలేదండి. ఇలా సరిపోద్ది. ఇంకా మీకు గసగసాలు, చెక్క అవి కూడా ఉంటే వేసుకోండి. అవి వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, చూపిస్తున్నట్టు అలా కట్ చేసుకుంటున్నాను. టమాటాలు, ఆనియన్స్ అన్నీ, వెల్లుల్లి, అల్లం అన్నీ కట్ చేసుకొని ఇక మిక్సీ పట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఎగ్ పులుసు. ట్రై చేయండి ఒక్కసారి. నేను చేసినట్టే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీలో వేసుకుంటున్నాను నేను. మిక్సీలో వేసుకొని ఇక పేస్ట్లా చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి పులుసు మాత్రం. అంటే చాలా తిక్కగా ఉంటుంది. దగ్గర చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది పులుసు అనేది. పలుచగా అయితే బాగోదండి గుడ్డు పులుసు మాత్రం. చూడండి, మిక్సీలో ఎప్పుడు వేసాను. ఇప్పుడు ఏమో మిక్సీ పట్టేసుకొని చూడండి, ఇంత పేస్ట్లా చేసుకోవాలండి. అలా మధ్య మధ్యన కొంచెం ఏమన్నా పర్వాలేదండి, కొంచెం కొంచెం అవి ఉడికినట్టు ఉడికిపోతుంది. ఇలా కొంచెం చింతపండు కూడా నేను నానబెట్టుకుంటున్నానండి. కొంచెమేనండి, ఎక్కువ చింతపండు కాదు. పులుపు ఎక్కువైనా బాగోదు. ఆల్రెడీ మనం టమాటాలు 2 వేసుకుంటున్నాం కదా, ఆ చింతపండు సరిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, మరీ పుల్లగైనా తినలేము. ఆ పులుపు సరిపోద్దండి. ఒక 2 తీసుకున్నాను అంతే నేను. అది మంచిగా నానబెట్టుకొని చేసుకోవాలండి. చూడండి, ఇలా ఎగ్స్ కూడా ఉడికిపోయేవి. ఈ మసాలా తయారు చేసినంతసేపు ఎగ్స్ ఉడికిపోయేవి. ఈ ఎగ్స్కి ఏంటంటే నేను ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఘాటు పెట్టుకుంటే మనకు పులుసు అనేది వెళ్తుందండి లోపలికి. లోపల చందమామ ఉంటుంది కదా, సొన, ఆ లోపల వరకు వెళ్ళి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఆ చందమామ అనేది. అలా ఘాట్లు లోపలికి పెట్టుకోండి చాకుతో అయినా, లేకపోతే ఆ ఎగ్స్ ఉంటుంది కదండి, ఆ లేయర్ ఉంటుంది కదా, అదంతా అయినా పెట్టుకోండి. నిన్న చాకుతో పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3-4 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఈ పులుసు కూర కదా, ఆయిల్ కొంచెం పడుతుంది. అందులో కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని అలా కలిపి కొంచెం ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే ఎగ్స్ వేసేయండి. మీకు ఒక టిప్ పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఎగ్స్ వేసిన నుంచి కలిపేసుకుంటే మనకి కళాయికి అంటదండి. అది ఒకసారి చూడండి. ఇప్పుడు ఎగ్స్ వేసిన వెంటనే అలా తిప్పుకుంటూ ఉండండి. అలాగైతే కొంచెం కూడా అంటదు, మంచిగా వేగుతుంది ఎగ్ అనేది. మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగైతే ముక్క రబ్బర్లాగా ఉంటుంది. కొంచెం వేగితేనే సరిపోద్ది ఎగ్స్ అనేది. కానీ వెంటనే తిప్పుకోండి, అది టిప్ పాయింట్ అండి మీకు మాత్రం. వెంటనే ఎగ్స్ వేసిన వెంటనే అలా తిప్పుకోండి. ఎగ్స్ అంటది మంచిగా అన్నీ మొత్తం అంతా బాగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై చేసుకోరండి నీట్గా. మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు తిన్నప్పుడు తొక్క బాగోదండి, గట్టిగా అనిపిస్తుంది. మరి ఎక్కువ వేపించుకోకుండా కొంచెం సరిపోద్ది. అలా తిప్పుకుంటూ ఉండండి. అలా మంచిగా వేగుతాయి ఎగ్స్ అనేది. సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాత్రం ఎగ్స్ పేలిపోయి మన ముఖం మీద తుల్లుతుంది. చూసుకోండి జాగ్రత్తగా. దీనికి పచ్చిమిరపకాయలను వేసుకోండి కారంకి. పులుసుకి నాకు పచ్చిమిరపకాయలు లేవండి. పచ్చిమిరపకాయ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది పులుసు కూరకి మాత్రం. ఆ పచ్చిమిరపకాయ పులుసులో బాగా నానుతుంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. నాకు పచ్చిమిరపకాయలు లేదండి, నేను కారమే వేసుకుంటున్నాను. కారం కూడా ఎక్కువ వేయనండి, ఎందుకంటే మా పాపకు కూడా పెడతాను కాబట్టి. 1 స్పూన్ కారం వేసాను. ఆ 1 స్పూన్ కారం వేసి మా పాప తినలేదండి. మళ్ళీ దానికి వేరే సపరేట్గా మళ్ళీ ఉగ్గు చేశాను. ఉగ్గు ఇంకా పెడుతున్నానండి, 2 ఇయర్స్ వరకు పెట్టచ్చు ఉగ్గు. ఇంకేది లేదు అనే టైంలో నేను ఉగ్గు పెట్టేస్తానండి. చూడండి, ఇలా సరిపోతుంది. మరీ వేగిపోవసరం లేదు. ఈ కలర్లో వచ్చినంత వేగిపోసుకుంటే సరిపోద్ది. ఇక మిగతా ఆయిల్లో నేను ఆ పేస్ట్ ఉంది కదండి, ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోండి. అది వేసే ముందు ఆవాలు, జీలకర్ర, ధనియాలు
అవి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అయ్యాక ఇక పేస్ట్ కూడా వేసుకోవడమేని. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఏం అంటే పచ్చివాసన టమాటా పచ్చి స్మెల్ వస్తుంది కదా, టమాటా ఆనియన్ అది మంచి బాగా మనకు తెలుస్తుంది వేగుతున్నాడు, మంచి ఫ్లేవర్ వచ్చి ఆయిల్ కూడా వదులుతుంది. ఆ టైంలోనే ఎగ్స్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి వీడియోలో చూపిస్తానంటే ఆవాలు జీలకర్ర ధనియాలు వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా సింపుల్ అండి. ఈ ఎగ్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం రసం వేరే, కర్రీ వేరేగా, రైస్ వేరే పెట్టాల్సిన లేదు. ఓన్లీ ఇలాగే ఎగ్ పులుసు చేసేస్తే మనం పులుసు కూడా ఉంటుంది కదా అన్నంలో కలిపేసుకోవడానికి, ఒక రైస్ పెట్టేసుకుంటే సరిపోద్ది. చాలా సింపుల్ అనమాట. మీకు ఎగ్గు టమాటా కర్రీ కావాలంటే ఇప్పుడు వేగుతుంది కదా, వేగినప్పుడు టమాటా కూడా వేగుతుంది కదా ఆ గ్రేవీ. ఆ వేగినప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే అదే ఎగ్ గ్రేవీ అదే అయిపోద్దండి, టమాటా ఎగ్ గ్రేవీ. అందులో పులుసు యాడ్ చేసుకుంటే ఎగ్ పులుసు అయిపోద్ది. అంతే సింపుల్ అండి వంటలు అనేది. మంచిగా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. చూడండి పొగలు వస్తున్నాయి కదా, అది కొంచెం బాగా ఫ్రై అయ్యింది. ఇక ఫ్రై అయిన తర్వాత ఇక ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కానీ నేను చేసినట్టే చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. మొత్తం చూస్తే అప్పుడు నేను చేసేటట్టు వస్తుంది. ఎందుకంటే నేను తినిన తర్వాతే కదా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేది. చూడండి పేస్ట్ కూడా వేసుకోనండి. ఇప్పుడు వేసుకొని మంచిగా కలిపేసుకోండి అలాగా. వీడియోలో చూపిస్తున్నాం కదా, దీనికి పులుసు కూరలకు మాత్రం కొంచెం ఆయిల్ పడుతుందండి. నేను 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. చూడండి మిగతా మిక్సీ ఉంది కదండి, అందులో కూడా కొంచెం వాటర్ వేసుకొని లాస్ట్లో వేసేసుకోవచ్చు. అదేం వేస్ట్ అవ్వాల్సిన లేదు. అలా మంచిగా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే పులుసు కూడా ఉండాలి కదా, సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను 1 స్పూన్ హాఫ్ వేసాను. కావాలంటే అప్పుడు ఇంకా సరిపోదంటే అప్పుడు వేసుకోవచ్చండి. కొంచెం పసుపు వేసాను, కొంచెం వేసాను ఎందుకంటే ఎగ్స్ వేగినప్పుడు ఆల్రెడీ వేసాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. పులుసు కాబట్టి చింతపండు రసం వేస్తాం కాబట్టి కొంచెం పసుపు ఉండాలండి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి, ఈవెన్గా అంతా బాగా కలిసేటట్టు. ఇది మాత్రం బాగా బాయిల్ అవ్వాలండి, అలా కొంచెం ఆయిల్ అంతా బయటకు వదిలేయాలి. ఆ టైంలోనే ఎగ్స్ వేసుకోవాలి మనం. ఇంకొంచెంసేపు అవ్వాలండి. చూడండి ఆయిల్ లీక్ అవుతుంది కదా, మరి కొంచెంసేపు అవ్వాలి. మంచిగా ఫ్రై అయితే నేను దీనికి ఇంకేం పౌడర్లు వాడనండి, మసాలా పౌడర్లు అవి ఏమి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేస్తాను అదే సరిపోద్ది. ఇంకా మీకు మసాలా ఐటమ్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకున్నాను. కారం ఎక్కువ వేయలేదండి అసలు, నేను ఆ కారమే తినలేకపోయింది మా పాప. 1 స్పూన్ కారం వేసాను అంతే. పులుసు కూరలకైతే కారం బాగా పడుతుందండి, కానీ మా పాప కోసం నేను వేయలేదు. లేకపోతే కారం కొంచెం పచ్చిమిరపకాయ కారం 2 వేసుకోండి, అప్పుడే స్పైస్ బాగుంటుంది. ఈ వింటర్లో కారం కారంగా బాగుంటుంది కదా చల్లదనానికి. పులుసు మాత్రం మరీ పుల్లగా వద్దండి, కొంచెం చింతపండు కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. అలా టమాటాలు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అంతే, ఇంకేం వేయనండి. జీలకర్ర పౌడర్ వేస్తే డైజెషన్ కూడా బాగుంటుంది కదా, అందుకని వేసాను, అది ఒక్కటే వేసాను. ఇది మంచిగా కలిపేసుకోవాలి. నా రెసిపీస్ అన్నీ ఇలాగే ఉంటాయండి, మసాలా ఏం లేకుండా. ట్రై చేయండి, మనకి హెల్త్కి కూడా బాగుంటుంది. ఏం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మంచిగా అడుగు పట్టకుండా అలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఈ ఎగ్స్ కూడా వేసుకుంటే, అంటే ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే అది ఆ గ్రేవీ కూడా ఎగ్స్కి బాగా పడుతుందండి లోపల. ఇప్పుడే వేసుకోండి, వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసేస్తే అదే ఎగ్ టమాటా కర్రీ అండి, అంతే. పులుసు వేసి చింతపండు రసం వేస్తే ఎగ్ పులుసు. సింపుల్ అండి కూరలు, ఇవి 2 రకాలు కూడా మనం తినొచ్చు. ఇలాగ ఇష్టపడే వాళ్ళైతే ఇలాగే కొంచెం తీసుకోండి పక్కకి, తర్వాత పులుసు యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ అంతా బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. చాలా బాగుంది కదండి కలర్, చూడడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్టు. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. పులుసు యాడ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే చింతపండు రసం వేస్తాం కదండి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం స్వీటు పులుపు యాడ్ అయ్యి చాలా టేస్ట్ ఉంటుంది పులుసు. చూడండి ఫ్రై అయింది, చూడండి ఆయిల్ కొంచెం లీక్ అవుతుంది కదా, ఇలా సరిపోద్దండి ఇంత వేగితే. ఇంత వేగినప్పుడే చింతపండు రసం కూడా వేసుకోవాలి మనం. చింతపండు రసం చూడండి వేసుకుంటున్నాను ఇప్పుడు, అంతేనండి. ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది.
ఇలా మంచిగా కలుపుకోవాలి అంతా. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి, తొందరగా అయిపోద్ది. తొందరగా మరిగిపోద్ది అనమాట కొంచెం మూత పెట్టుకుంటే. పచ్చిమిరపకాయలు ఉంటే మాత్రం వేసుకోండి, పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది. ఇంకా మినపొడియాలు వేసి కూడా చేస్తారండి గుడ్డు పులుసులు, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఇంకోసారి చూపిస్తాను మీకు. నాకు మినపొడియాలు ఉన్నాయి కానీ చేయలేదండి, మా హస్బెండ్కి ఇష్టం ఉండదు అలాగే మినపొడియాలు వేస్తే. చూడండి, కరివేపాకు కొంచెం బెల్లం కూడా వేసానండి, అప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బెల్లం వేసాను. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మినపొడియాలు వేస్తే చాలా బాగుంటుందండి. మా అత్తగారు ఉన్నప్పుడు అలాగే చేసుకునేవాళ్ళము. మా అత్తకి నాకు చాలా ఇష్టం అలాగా మినపొడియాలు ఎగ్ పులుసులు వేస్తే. ఆ మినపొడియాలు బాగా నాని చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడే మీకు ట్రై చేసి చూపిస్తాను అలాగా మినపొడియాలు వేసి. ఇష్టపడిన వాళ్ళైతే ఇలా ఉన్నప్పుడు తీసేసి మినపొడియాలు యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసేయండి మినపొడియాలు. బాగా నానిపోతే మంచిగా ఉంటుంది టేస్ట్. అంతేనండి, ఇంకొంచెంసేపు బాయిల్ అయ్యి కొంచెం మగ్గితే సరిపోద్ది. దగ్గరికి రావాలండి పులుసు అనేది. చూడండి ఇలా సరిపోద్దండి, ఇలా ఉంటే చాలు. అంతేనండి, ఆ పులుసు నేను కట్ చేశాను కదా సైడ్లు, అందులో కూడా లోపలికి బాగా వెళ్తుంది ఎంత తిక్కగా ఉంటే పులుసు. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చేసే విధంగా చేసినట్టు మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీరేం చేసుకుంటారో కూడా కామెంట్లో చెప్పండి. చూడండి అంతేనండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను. ఇక సరిపోద్ది ఇలాగా. రాగి సంకటిలో కూడా బాగుంటుందండి పులుసు చేస్తే, ఈ పులుసుతో రాగి ముద్ద కూడా. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.